మ్యామ్ ఈ మధ్య కాలంలో ఏదైతే చాలామంది జర్నలిస్టులు ఎవరైనా వ్యక్తిని కానీ ఏదైనా పార్టీని కానీ విమర్శించినప్పుడు ఆడవారిని మార్ఫింగ్ ఫోటోలు చేసి వాళ్ళని సోషల్ మీడియాలో వేధించడం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే దీనిపైన మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. శ్రీనిధి విప్లవశ్రీ అని ఒక అమ్మాయి G8 ఛానల్లో ఒక 8 మంది స్నేహితులు కలిసి ఒక ఛానల్ పెట్టుకొని సమాజంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితుల గురించి, స్టూడెంట్స్ గురించి, రాజకీయాల గురించి, అట్లాగే ఎవరైనా అట్టడుగు వర్గాల వారికి జరిగే అన్యాయం గురించి కానీ, సమాజం అంచులకు నెట్టివేయబడుతున్న కొన్ని కులాలు, కులం తాలూకు అవమానాలకి గురయ్యే వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళకి గొంతుకగా పనిచేస్తుంది ఈ ఛానల్. నిజానికి ఒక తెలంగాణ వాదాన్ని కూడా బాగా ముందుకు తీసుకెళ్తున్న ఛానల్ అది. అయితే ఈ శ్రీనిధి మంచి మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. ఒకసారి నన్ను కూడా మంచి ఇంటర్వ్యూ చేసింది బండి భగీరథ కేసులో. అయితే మొదటిసారిగా ఈ అమ్మాయి దృష్టి కొంతమందిలో పడటానికి కారణం ఏంటి అంటే, ప్రత్యేకంగా తనని బండి భగీరథ కేసు విషయంలో తను చాలా సీరియస్గా ఇంటర్వ్యూస్ అవి బాగా చేసింది. చేసినప్పుడు తను చాలామందికి, అంటే అంతకుముందు కూడా చాలామందికి తెలుసు తను జర్నలిజం చేసింది. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీడియా వర్క్లోనే ఉన్నది. తను చాలా ఆధునిక భావాలు ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి మొన్న ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ దగ్గర కవరేజ్ కూడా చేసింది. తను చాలా మంది దగ్గర బైట్స్ తీసుకుంది. ఇప్పుడు మన ఆఫీస్ నుంచి కూడా బైట్స్ తీసుకుంటానికి వెళ్తారు కదా, అట్లా బైట్స్ తీసుకుంటే ఆ బైట్స్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఫుల్గా డ్రెస్ వేసుకొని ఉంది, మొత్తం డ్రెస్ వేసుకొని ఉంది. అయితే ఆ అమ్మాయికి ఏం చేశారు అంటే, మార్ఫింగ్ చేసి కలర్ మార్చేసి, డ్రెస్సు కలర్ మారిస్తే ఏం కాదనుకోండి, క్రాప్ టాప్ వేసుకున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. చేసి కిందనేమో లంగా వేసుకుంది, పైనేమో బ్లౌజ్ వేసుకుంది, మధ్యలో పొట్ట భాగం అంతా కనిపించేటట్లుగా ఈ అమ్మాయి చాలా ఏమంటారు అశ్లీలమైన బట్టలు వేసుకుని మైకులతోటి ఇంటర్వ్యూలు తీసుకుంటుంది అని ఈ అమ్మాయి చాలా ఎక్స్పోజింగ్ చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద బాగా ట్రోలింగ్ జరగాలి అని చెప్పి ఆ అమ్మాయిని అలా మార్ఫ్డ్ వీడియోలు పెట్టారు. పెడితే ఇది నిజంగా చాలా బాధాకరం. తను బట్టలు ఎలా వేసుకుంటుంది అనేదానికి తన గౌరవానికి భంగం కలగనంత వరకు, అశ్లీలత అసభ్యతకి తావు లేకోకుండా సమాజంలో ఆమె తిరుగుతూ ఉంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడ అసభ్యంగా అశ్లీలంగా ఏ రోజు ఆ అమ్మాయిని నేను చూడలేదు అసలు. ఆ అమ్మాయి ఎంతసేపు కవరేజ్ చేస్తుంది, ఇంటర్వ్యూస్ తీసుకుంటుంది, ఇంటర్వ్యూలు చేస్తుంది. మరి ఆ అమ్మాయిని అలా చేయాల్సిన అవసరం ఏంటి అంటే, అందరి దృష్టిలో ఆ అమ్మాయి బట్టలు కూడా సరిగా వేసుకోని అమ్మాయిని అలా చూపించాలనేది వీళ్ళ. అంటే ఇలాంటివి, అంటే ప్రశ్నించిన గొంతు ముందుకు వచ్చినప్పుడు ఆడవారిని ఇంత కించపరిచేలాగా మాట్లాడితే వాళ్ళు వెనక్కి తగ్గుతారు రారు అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ నేను ఒకటి చెప్తాను, ఈ శ్రీనిధి విప్లవశ్రీ లాంటి వాళ్ళు అలాగాని చేస్తే ఇంకా నేలకు కొట్టిన బంతుల్లాగా, గోడకు కొట్టిన బంతుల్లాగా ఇంకొంచెం ఎక్కువనే చేస్తారు. ఆమెమి ఆపదు, ఆమెమి ఏం వెనకడుగేసేది లేదు. బండి భగీరథ కేసు అప్పుడు చేసిన ట్రోలింగ్కి ఆమె కేసు కూడా పెట్టింది సైబర్ క్రైమ్లో. అప్పుడు కూడా బాగా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కాక్రోచెస్ పార్టీ మీటింగ్కి వెళ్ళిందని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు ఉండొచ్చు దీని వెనకమాల? సింపుల్ కదా. ఇప్పుడు ఇవాళ ఎవరికి వ్యతిరేకం? కాక్రోచెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకం. వాళ్ళు ఏం అడుగుతున్నారు? పేపర్లు లీక్ ఎందుకు అవుతున్నాయి?
పేపర్లు లీక్ అయిన దానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి అని చెప్పి అడుగుతున్నాయి. వాళ్ళు అడిగే దాంట్లో తప్పే ఉంది. కాక్రోచెస్ అలాంటి వాళ్ళ పార్టీ మీటింగ్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన అమ్మాయి తప్పేంటి చెప్పండి? మీరెందుకు ఇట్లా ఇది చేస్తారు? పైగా మొన్న మన దగ్గర కూడా నేను మాట్లాడా, ఏంటి ఖమ్మం బాలిక కేసు విషయం నేను ఆల్రెడీ మాట్లాడేశా. అయితే మాట్లాడితే మార్ఫింగ్ చేసి నా ఫోటో ఇంకొంతమంది సంధ్య గారి ఫోటో కొంతమంది ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి మేము ఖమ్మం ఘటన గురించి మాట్లాడలేదని చెప్పి వీళ్ళు నిద్రపోతున్నారా, వీళ్ళ గొంతులు మోగబోయినాయా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నిందితులు వేరే ముస్లిం మతం వాళ్ళైతే వీళ్ళకి నోళ్ళు లెగవ్వు, అదే హిందువులు చేస్తే వీళ్ళు నోరులు వేసుకుని పడిపోతారు, పొద్దున్నుంచి రాత్రి దాకా వీళ్ళకి ఇదే పని అని చెప్పి పిచ్చ ట్రోలింగ్. వీళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేసేటప్పటికే ఇప్పుడు అదేమైందంటే ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవును, పాప మేల్కొన్న తర్వాత, పాప స్పృహలోకి వచ్చాక చెప్పిన తర్వాత మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. తెలిసిన వెంటనే మేము మాట్లాడటం మొదలెట్టాము. అయినా అసలు మీరు చూస్తారని కానీ మీకు అర్థమవుతుందని కానీ మీ మెప్పు కోసం కానీ మేము వీడియోలు చెయ్యం. సమస్యగా మేము రిపోర్ట్ చేస్తాం సొసైటీకి. మా అభిప్రాయాన్ని మేము చెప్తాం ఆ సమస్య పట్ల. అసలు మీకెందుకు నిందితుల్లో మతం కనిపించింది? ఇది తప్పు కదా. ఒకవేళ ఆ నిందితుడి ప్లేస్లో గనక హిందూ ఉన్నాడు అనుకోండి, ఈ బాధితురాలి ప్లేస్లో గనక ముస్లిం ఉందనుకోండి, మీరు మాట్లాడతారా చెప్పండి? మీరు ఇట్లాంటివి మాట్లాడరు, కానీ మేము ఏదైనా మాట్లాడతాం. అక్కడ ముస్లిం ఉందా, బాధితురాలు హిందూ ఉందా మాకు అనవసరం. నేరం చేసిన వాడు హిందువా ముస్లిమా మాకు అనవసరం. ఇది ఇక్కడ చట్ట వ్యతిరేకమైన పని అవునా కాదా అన్నది మాత్రమే మాకు పడుతుంది. ఆ బాధితురాలి బాధ ఏంటో మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆమెతో మేము సహానుభూతిని చెందుతాము. ఆమె షూస్లో కాళ్ళు పెట్టి ఆమె బాధ ఏంటో మేము అర్థం చేసుకుంటాం. అలాంటప్పుడు మాకు అలాంటప్పుడు ఆమె మతంతో ఆమె కులంతో మాకు అవసరం లేదు, ఆమె ప్రాంతంతో కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఏదన్నా ఒక మహిళకి కానీ ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న పురుషుడికి కానీ ఏదన్నా జరిగితే దాని గురించి కూడా మాట్లాడతాం. వాళ్ళు మేము చూసామా? ఇప్పుడు గాజాలో చిన్నపిల్లలు బోల్డ్ మంది చనిపోయారండి. చాలా మామూలు 35,000 మంది చిన్నారులు చనిపోయారు గాజాలో. మాట్లాడాం. మరి మీకు గాజాకి ఏంటి సంబంధం అని అడగమనండి, చెప్పు తెగేట్లు కొడతా. గాజాకి మీకు సంబంధం ఏంటి అంటే, మానవత్వం ఉన్నవాళ్ళు, మనుషులైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడతారు, ప్రకృతికి అన్యాయం చేసినా మాట్లాడతాం. ఇప్పుడు అడవులు నరికేస్తున్నారు, డిఫారెస్టేషన్ జరగడం వల్ల మనకి వేడి ఎక్కువైపోతుంది. అలాగే పొల్యూషన్ వల్ల ఇవాళ ఎల్నినో వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడతాయి అంటున్నారు. సముద్రాల పరిస్థితి బాగలేదు, వాటిలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, అందుకే ఎల్నినో ఏర్పడింది. దాని గురించి కూడా మాట్లాడతాం. నీ ఒక్కదానికే వర్షం పడట్లేదా అంటే ఊరుకుంటామా? కాదు కదా. అవసరం, వర్షం అందరికీ అవసరమే కదా. మీకు అవసరం, నాకు అవసరం, రోడ్డు మీద ఉన్న పిట్టకు అవసరం, కప్పకు అవసరం, పాముకు అవసరం, పిల్లికి అవసరం, అందరికీ అవసరమే నీళ్లు. మరి మీరు మాట్లాడొద్దంటే ఎట్లా కుదురుతుంది? మీరంటే పేడలో ఉన్న పురుగుళ్ళు అంటోళ్ళు, మీకు ఆ పేడ దాటి మీరు బయటికి రారు. అందులో ఖమ్మం ఇష్యూ జరిగినప్పుడు కూడా చాలా మంది అంటే ఈ సో కాల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వెళ్ళి దాన్ని ఒక్కదాన్నే కవరేజ్ చేస్తారు. కానీ పెద్ద ఇష్యూ ఏదైతే జరిగిందో దాని మీద ఎవరు మాట్లాడలేదు. మేమేమంటున్నాము, అవి మీరు ఎందుకు మాట్లాడలేదని కూడా అడగట్లేదు. మాకు అంత తీరిక లేదు. ఎవరు ఏమి ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ ముసుగులు ఎవరు వేసుకున్నారు, ఆ ముసుగులు వెనక మన కారణాలు ఏంటి, వీళ్ళకి ఏమి పాకెట్లు అందుతున్నాయి, లేకపోతే వీళ్ళ నెలవారీ జీతాల మీద బతుకుతున్నారా, ఏం చేస్తున్నారు మాకు అనవసరం. మాకు ఏ మనిషికి అన్యాయం జరిగినా అది కులము, మతము, ప్రాంతము మాకు సంబంధం లేదు, మాట్లాడతాం. మమ్మల్ని కూడా మార్ఫింగ్ చేసి పెట్టేశారు ఫోటోలు. ఇక ఒకటే, ఇప్పుడు మనకి సమస్యల గురించి మాట్లాడడానికే టైం దొరుకుతుందా? ఇట్లాంటి గాడిదలు, ఇలాంటి పేడ పురుగులతోటి మేమెక్కడ పోటీ పడగలం? అసలు మాకెక్కడ టైం, మాకు సమయం వృధా అవుతుంది. మా సమయం చాలా విలువైంది. మనము సమస్యను గుర్తించి ప్రపంచానికి అర్థమయ్యేటట్లు రిపోర్టింగ్ చేస్తామా, బాధితులతోటి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ బాధను పంచుకుంటామా, లేదు ఏదైనా వ్యవస్థల ద్వారా వాళ్ళకి అందవలసినవి అందేటట్లుగా చేస్తామా
అలాగే ఇలాంటి వాటి పట్ల సమాజానికి అవగాహన కలిగిస్తామా? ఇవన్నీ చేయడానికి మాకు తీరికలేదు. మీరంటే పని పాట లేకోకుండా ఎవడో జీతాలు ఇస్తాడు మీకు, ఆ జీతాలు పెట్టుకొని మీరు కోతి కొమ్మ చాటలు ఆడుతున్నారు. ఇది మట్టుకు చాలా సీరియస్ అయిన మ్యాటర్. కబడ్డారు అనాలనిపిస్తుంది నాకు. కానీ ఆ అమ్మాయి పట్ల శ్రీనిధి విప్లవస్త్రీ మీరు అనుకుంటున్నారు ఆమెనేదో మీరు ఆపుతామో అనుకుంటున్నారు. ఆమె ఏమీ ఆగదు. ఆమె పని ఆమె చేసుకుంటూనే వెళ్తుంది. ఆమె రూట్ కరెక్ట్గానే వేసుకుంది. ఆమె చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఏమీ చేయలేరు. ఆమె చేసేది చూస్తూ ఉంటుంది తప్పితే. చూసి ఎప్పుడన్నా వీలైతే బయటికి చప్పట్లు కొట్టడానికి మీకు నామోషిగా ఉంటే మనసులో అయినా సరే మంచి పని చేస్తుంది, మేము చేయలేని పని అమ్మాయి చేస్తుంది అని సంతోషించండి. కానీ ఇప్పుడు మీరు చేసిన వాటికి కేసులు అవుతున్నాయి. జాగ్రత్త. మరి కేసులు అయినప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇంకొకరి జోలికి ఇట్లా వెళ్ళబాకండి. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మహిళల జోలికి, మహిళా జర్నలిస్టుల జోలికి వెళ్ళకండి అనవసరం. అంటే ఒక్కసారి ఎవరైనా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పుకునే అంత కూడా ఉండాలి. కానీ ఇలాంటివి సోషల్ మీడియాలో చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు అసలు. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి, ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేశారో, ఈ మార్ఫింగ్లు, ఈ గట్రా ఇవన్నీ చేశారో, ఏం సాధిస్తారు? మానసిక ఆనందం. ఇప్పుడు మీరేదో ఒక ఉద్యోగంలాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో అయినా సరే అది న్యాయమా అన్యాయమా ఆలోచించరు. కానీ సైబర్ క్రైమ్కి వెళ్ళింది ఈ కేసు. తస్మాత్ జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.